బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు ఎంఎం కొండయ్య. ఇప్పుడు ఇంతకుముందు తీసి పక్కన పెట్టండి. మళ్ళీ మొత్తం లింక్ రోడ్లు 10 కోట్ల పైన లింక్ రోడ్లు ఖర్చు పెడుతున్నాం. 36 కోట్లు ఆరోగ్య శాఖకి ఖర్చు పెడుతున్నాం. ఇప్పటికి నేను వచ్చిన తర్వాత దాదాపు 150 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఖర్చు పెడతాం జరుగుతుంది. అలాగే సంక్షేమ పథకాలకి ప్రతి నెల ఒక్క పెన్షన్లకి 12,70,00,000 రూపాయలని ఒక్కొక్క ఏరియాలో మీకు మొత్తం కలిసి 30,000 మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం. చీరాల్లో 30,000 మందికి. మరి తల్లికి వందనం, స్త్రీశక్తి ప్రోగ్రాం, మరి అలాగే గ్యాస్ సిలిండర్స్ మన ఒక్క నియోజకవర్గానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. మనం ఏం చేసాం, అక్కడ పెరిగితే తెలంగాణకి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఒక రాజధాని లేని నిర్మాణంలో మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళొక నిర్మాణం చేసుకుంటున్నాం. ఇది మామూలు విషయం కాదండి. వీటన్నిటికీ ఆర్జన్ ఎన్టీ రామారావు. వారు చేసిన ప్రతి పనిని ఇవాళ ముందుకు తీసుకెళ్లే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి భాగస్వాములు అయ్యారు ఇవాళ పవన్ కళ్యాణ్ గాని మోడీ గారు లాంటి వాళ్ళు కూడా మనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈరోజు ఆ రకంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. మీకు ఒక 2-3 విషయాలు చెప్తున్నా. ఇంకా కొంతమంది టౌన్ లో ఇంకా రాలేదు, అదిలేదు, కొంతమంది ఉంటారు. 30 ఇప్పుడు కరెక్ట్ గా టౌన్ లో 20 కోట్ల రూపాయల వర్క్స్ మార్చిలోపు జరుగుతాయి. రోడ్లే, ఇంకేం కాదు. వర్క్స్ కంటే వేరే కాదు. ఇది మామూలు విషయం కాదండి. మీ అందరికి అర్థం కాని విషయం ఏంటంటే, నాడు తన వర్గాలకు తన మనుషుల కోసము ద్వారకాన్ని నిర్మిస్తే, ఆనాడు సమాజం కోసం హస్తినాపురాన్ని ధర్మరాజు ఆయన సోదరులు నిర్మిస్తే, ఈనాడు ఆంధ్ర ప్రజల కోసం మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేస్తున్నారు. ఈ జ్ఞానం తెలియనటువంటి ప్రతిపక్ష నాయకులకి బుద్ధి లేకుండా మాట్లాడుతుంటారు. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, చిన్న విషయం కాదు. నేను ఇవాళ చెబుతున్నా, 10 ఏళ్ల తర్వాత మీరు అమరావతి చూడండి. 1000 సంవత్సరాల నాడు జరిగినటువంటి మహాభారతాన్ని ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటున్నాం. కొన్ని లక్షల సంవత్సరాల నాడు జరిగినటువంటి రామాయణాన్ని గుర్తు పెట్టుకుంటున్నాం. అలాగే మన కథ, మన ఆంధ్రుల కథని మనం కూడా కొన్ని తరాల పాటు గుర్తుంచుకునే పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరూ రాజ్యాధికారంలో ఉన్నారంటే ఆయన స్థలమే అన్న విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు నాలాంటి వాడు వచ్చి మీ దగ్గర కూడా పోటీ చేసి గెలవగలిగాడంటే ఆనాడు ఆయన వేసిన బీజేపీ అన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇంకో విషయాన్ని మీకు చెబుతా, ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవాళ చాలా మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు ఒక్క మాట చెప్పాలి. రామాయణం, భారతం కొద్ది గొప్ప తెలిసినా తెలియకపోయినా ఇవాళ ప్రతి ఒక్కరు టీవీలో చూస్తున్నారు. ద్వారకా నిర్మించింది ఎవరు? ద్వారకాని శ్రీకృష్ణ భగవానుడు. హస్తినాపురాన్ని నిర్మించింది ఎవరు? ధర్మరాజ్ తన అనుచరులతో కలిసి. ఈరోజు అమరావతి